ఏంటో అప్పుడప్పుడు ట్రెండ్ మారుతుంది, దానికి తగ్గట్టు సినిమాలు వస్తాయి. అసలు సినిమాలంటే లవ్ స్టోరీస్ అనే కాలం ఉండేది. కొంతకాలం సాఫ్ట్ యాక్షన్ స్టోరీస్ నడిచాయి. అవి అయిపోయి ఇప్పుడు మొత్తం వాయిలెంట్ యాక్షన్ డ్రామాస్ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఇటీవలే భారతీయ సినిమా ప్రపంచంలో ఈ కొత్త ట్రెండ్ అందరినీ కట్టిపడేస్తుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ సినిమాలు చూసాం కదా. ముఖ్యంగా హిందీలో వచ్చిన కిల్, మలయాళంలో వచ్చిన మ్యాక్రో లాంటి సినిమాలు భారీ స్థాయిలో విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు హింసని యాక్షన్ కి జోడించి చూపించారు. కానీ అదే సమయంలో కొత్తగా అనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశాయి కూడా. ఇప్పుడు అదే తరహాలో రెండు సినిమాలు మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి తెలుగు హీరో నాని నుండి, మరొకటి తమిళ హీరో సూర్య నుండి. మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా హిట్ ఫ్రీ. నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కానీ ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఇది కేవలం ఇన్వెస్టిగేటివ్ కథ మాత్రమే కాదు, ఇందులో హింస, మానసిక ఉద్వేగాలు గట్టిగా ఉండబోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. సినిమా ఏ సర్టిఫికేట్ కూడా పొందింది. ఇది నానికి ఓ కొత్త మలుపు అని చెప్పొచ్చు. దసరా సినిమా విజయంతో నాని తన ఇమేజ్ ని మార్చుకుంటున్నాడు. నేచురల్ స్టార్ నుంచి మాస్ యాక్షన్ హీరోగా మారే దిశలో అడుగులు వేస్తున్నాడు. ఇక మరోవైపు అదే రోజు విడుదలవుతున్న తమిళ సినిమా రెట్రో. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రిప్పింగ్, కథనం, మాస్ యాక్షన్, మిస్టరీ అన్ని కలిపి ఓ గట్టి సినిమా చేయగలరు. రెట్రో టీజర్ పోస్టర్ను బట్టి చూస్తే ఈ సినిమా కూడా హింసాత్మక కథ ట్రెండ్ ను ఫాలో అవుతుందనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకు హీరోలు తమ సినిమాలకు నిర్మాతలుగా కూడా ఉన్నారు. అంటే కథ మీద వారికి ఎంత నమ్మకం ఉంది, ఆ విశ్వాసంతోనే ప్రొడక్షన్లోనూ అడుగుపెట్టారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండడం విశేషం. ఇద్దరు తమ కొత్త ఇమేజ్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎవరి కథ గెలుస్తుంది, ఎవరి యాక్షన్ ఎక్కువగా మెప్పిస్తుంది, ప్రేక్షకులైతే తుది నిర్ణయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.